చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఈ ఇద్దరి వ్యక్తిత్వాల మధ్య తేడా ఏంటి, ఎవరు ఎలాంటి వారు అనే ఈ అంశం మీద నేను మీతో నా అభిప్రాయాలు పంచుకోవాలనుకుంటున్నాను. సో చంద్రబాబు నాయుడు వచ్చేసరికి తన తీసుకునే ప్రతి నిర్ణయం కరెక్ట్ అని ప్రజలకి నిరూపించుకోవాలని చూస్తూ ఉంటాడు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమరావతిలో మనకి 40 అంతస్తులు 50 అంతస్తులు బిల్డింగ్స్ కట్టడానికి ప్లాన్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. సో అవి 40 అంతస్తులు 50 అంతస్తులు కట్టాలి అంటే మనకి దానికి తగ్గ పునాదులు కూడా ఉండాలి. అందుకని చెప్పి చాలా పెద్ద పునాదుల కోసం అని చెప్పేసి అవి గుంతలు అవి తీర్చాడు అనమాట. వాటిలో ఈ వర్షాకాలానికి 5 సంవత్సరాల నుంచి వాటిని పట్టించుకోకపోవడంతో అందులో నీళ్లు ఫుల్గా నిండిపోయాయి. సో ఆ తర్వాత ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఏం చేస్తారంటే ఆ నీళ్లు తీసేసి ఇవన్నీ కూడా 5 సంవత్సరాల్లో నిర్లక్ష్యానికి గురయ్యాయి, ఈ ప్రజాధనం అంతా వృధా అయింది అని జనాలకు ప్రూవ్ చేయడానికి ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా కొట్టేసి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. అదే జగన్మోహన్ రెడ్డి అయితే అదే చేసేవాడు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, వాటిని ఐఐటి వాళ్ళకి పంపించి అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా, పనికొస్తాయా లేదా, అంటే ప్రజాధనం అనేది వృధా చేయడం అతనికి ఇష్టం ఉండదు. సో పనికొస్తా లేదా అనేది తెలుసుకొని అప్పుడు అవి పనికిరావు అనుకుంటే అప్పుడు డిమాలిష్ చేసి అప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేద్దామని చంద్రబాబు నాయుడు ఆలోచన. అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఆ బిల్డింగ్స్ అనేది అసలు ఎటువంటి పరీక్ష లేకుండానే వాటిని పూర్తిగా తీసివేసి తర్వాత చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదని చెప్పేసి నిరూపించడానికి జనాల్లోకి వెళ్ళేవాడు. అంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా నేను నేను సరైన నిర్ణయాలు తీసుకుంటాను, ఎప్పుడు నేను ఎటువంటి కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చినా కానీ అనుభవజ్ఞులకి ప్రతిభావంతులకి మాత్రం ఇస్తాను, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వను అని ఎప్పుడు జనాలకి తనను ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్న అవతల వాళ్ళు తప్పు చేశారు అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇది ఒకటి. రెండోది వచ్చేసరికి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడాను పర్మనెంట్గా ఆదాయ మార్గాలు అన్వేషించడానికి చూస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు మనం ఒక 10 కంపెనీలు తీసుకొస్తే 10 ఒక 1000 ఉద్యోగాలు వస్తాయి, లేదనుకుంటే ఒక 10,000 ఉద్యోగాలు వస్తాయి. ఇలాగ తీసుకుంటే ఇలా తీసుకుని వచ్చి ఉద్యోగాలు కల్పిస్తే వాళ్ళే వాళ్ళ ఫ్యామిలీని లీడ్ చేసుకుంటారు అనేది చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన. అదే జగన్మోహన్ రెడ్డిది అమ్మఒడి ఒక 15,000 ఇద్దాం, ఆటో వాళ్ళకి ఒక 10,000 ఇద్దాం అంటే తనవన్నీ కూడా తాత్కాలిక ప్రయోజనాలను బేస్ చేసుకునే ఉంటాయి. అంతేగాని జీవితాంతం మనకి ఆదాయ మార్గాలు చూపిద్దామనే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి అంతగా ఉండదు. మూడో విషయాన్ని చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా కార్యకర్తలకు యోగక్షేమాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు మళ్ళీ ఏదో గొడవ అయింది, ఈతలోని రెచ్చగొడితే వాడేళ్ళు అవతలను కొడతాడు, మళ్ళీ వీడి ప్రాణాల మీదకి ఎక్కడ తెచ్చుకుంటాడని చెప్పి ఏకాడికి గొడవ సర్దుమణిగించడానికి సరిగ్గా ఇచ్చేసేటట్టు గొడవలను ఎంకరేజ్ చేయకుండా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి విధానం చూస్తే అలా ఉండదన్నమాట. సో తను నమ్ముకున్న వాళ్ళు ఎంతకైనా సరే వెళ్ళిపోతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు మాత్రం ఎప్పుడు కూడాను దూరంగా ఉండండి గొడవలకు అన్నట్టు ఇలా కార్యకర్తల్ని సముదాయిస్తా ఇలా ఉంటాడనమాట. ఇది వీళ్ళిద్దరి వ్యక్తిత్వాల మధ్య తేడా. సో దీన్ని బట్టి మీరే ఒక అభిప్రాయానికి రావచ్చు, చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం ఎలాంటిది, జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ఎలాంటిది అనేది. జై హింద్.